మిత్రపురుగులు, వానపాముల వంటివి పంటలకు ప్రాణాధారం. వాటితో పాటు నేలతల్లికి, పర్యావరణానికి హాని చేసే ఎరువులు, పురుగుల మందులు రాజ్యమేలుతున్న కాలంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగం. అంతేకాదు సొంతంగా కషాయాలు, ద్రావణాల్ని తయారు చేసి రైతులకు తక్కువ ధరకే అందిస్తూ అందరినీ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తున్నారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించడంతో పాటు నాణ్యమైన క్రిమిసంహారకరహిత దిగుబడులు సాధించాలనే ధ్యేయంతో అందుబాటులోకొచ్చిందే ప్రకృతి వ్యవసాయం. విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం వల్ల భూమి నిస్సారంగా మారుతోంది. దిగుబడులు తగ్గిపోతున్నాయి. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకుగాను మహిళా రైతు సాధికార గ్రూపులను ఏర్పాటు చేశారు. ఈ గ్రూపులు ఆయా మండలాల్లో కొన్ని గ్రామాలను ఒక యూనిట్గా తీసుకుని ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ వివిధ రకాల ఎరువుల కషాయాలను తయారు చేయిస్తున్నారు. ఆయా పంట సీజన్లో ఏ కషాయాలను పిచికారీ చేయాలి, ఎంత మోతాదులో చేయాలి, కషాయాల తయారీకి ఎలాంటి పద్ధతులను ఉపయోగించాలి వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే సన్నా చిన్నకారు రైతులందరూ కషాయాలు, ద్రావణాలు తయారు చేసుకోలేరు. చేసుకుందామనుకున్నా అన్ని వనరులు అందుబాటులో ఉండవు. దీనికి తోడు కొంచెం శ్రమతో కూడుకున్న పని. దీనినే దృష్టిలో ఉంచుకుని ప్రకృతి వ్యవసాయ విభాగం వారి ప్రోత్సాహంతో అనకాపల్లి జిల్లా కసింకోట మండలం సుందరయ్యపేట గ్రామంలో శ్రీ నూకాంబిక ప్రకృతి వ్యవసాయం పనుల కేంద్రాన్ని అరుణ ఏర్పాటు చేసింది. ఇందులో విత్తనం వేసే మొదలు ధాన్యం తీసుకునే వరకు పంటకు కావాల్సిన కషాయాలు, ద్రావణాలను తయారు చేస్తున్నారు. కెమికల్ వేపుకి అసలు రైతు అనేది కెమికల్ వేపుకి వెళ్ళకూడదు. ఆరోగ్యంగా ఉండాలి, భూమి ఆరోగ్యంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కెమికల్ అనేది కొట్టకుండా మనం ఇచ్చిన కషాయాలు నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకం అనేది క్వాలిటీగా తయారు చేయాలి. ఇప్పుడు నా మండలంలో ఉన్న వివోలందరికీ కూడా, మా ఐసీఆర్పీలందరికీ కూడా అందజేస్తున్నానండి. వారు కూడా వారి రైతులకి అందజేస్తున్నారండి. మేము ముందుగా రైతులు మాకు ఆర్డర్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ గుంట విత్తనం శుద్ధి చేయడం అనేది అండి చేస్తామండి. ఫస్ట్ విత్తన శుద్ధికి బీజామృతం అనేది తయారు చేసుకుంటామండి. అది ఒకరోజు మాత్రమే నిల్వ ఉంటుందండి. తర్వాత జీవామృతం అండి. జీవామృతం 200 లీటర్లోనే జీవామృతం తయారు చేసుకొని మొక్కకి వేసుకోవచ్చండి. స్ప్రేయింగ్ కూడా ఇచ్చుకోవచ్చండి. అది కూడా ఒక 7 రోజులు మాత్రమే నిల్వ మాత్రం ఉంటుందండి. ఎక్కువ నిల్వ ఉండదు. అది కూడా నేను ఎన్పిఎం షాప్లో అనేది ఆర్డర్ ప్రకారంగానే చేస్తానండి. మామూలుగా చేయను, ఎందుకంటే నిల్వ ఉండదు కనుక. తర్వాత నేమాస్త్రం అండి. నేమాస్త్రం అనేది చిన్న పురుగు తెగులకి అది పనికొస్తూ ఉంటుందండి. అది కూడా తక్కువ, అంటే కొంచెం నిల్వ ఉంటుంది కానివ్వండి, అంత ఎక్కువ నిల్వ అనేది ఉండదు. అది ఆర్డర్ని బట్టే చేయడం జరుగుతుందండి చిన్న పురుగుకి అండి. తర్వాత అగ్నాస్త్రం అండి. బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం అనేది నిల్వ ఉంటుందండి. 3 నెలలు పైబడి నిల్వ ఉంటుంది. అది మాత్రం నేను అగ్నాస్త్రం అనేది తయారు చేసుకుంటానండి. వేపాకు, ఉమ్మెత్తాకు, జిల్లెడాకు అండి. పొగాకు కూడా వేస్తామండి. పొగాకు వేస్తాము, ఆవు మూత్రం వేస్తామండి. వేసి నిల్వ ఉంటుందండి. ఇది పెద్ద పురుగులు, గొంగర పురుగులు, ఇలాంటి పెద్ద పురుగులకి ముఖ్యంగా వంగతోట పనికొస్తుందండి అది. నెక్స్ట్ ఇంకోటి అండి, సుడిదోమకండి తూటికాడ కషాయం అనేది తయారు చేస్తామండి. అది 5 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓన్లీ తూటికాడ, పొగాకు వేసి చేస్తామండి. అది కూడా ఆర్డర్ని బట్టే చేస్తామండి. అది ఘనజీవామృతం నిల్వ ఉంటుందండి. ఘనజీవామృతం చేస్తాము. దశపని 6 నెలలు నిల్వ ఉంటుందండి. దశపని 10 రకాల ఆకులతో తయారు చేస్తామండి. పసుపు వేస్తామండి, సొంట వేస్తామండి, మిరియాలు వేస్తామండి, లవంగీలు వేస్తామండి, అల్లం వెల్లుల్లి వేస్తామండి, పొగాకు వేస్తాము, 10 రకాల ఆకులు వేస్తామండి, నాటావు మూత్రం వేస్తాము, నాటావు పేడ వేస్తామండి, 150 లీటర్లు వాటర్ వేసి చేస్తామండి. అది 45 రోజుల్లో తయారవుతుందండి. దాన్ని వడపెట్టుకుంటే 6 నెలలు నిల్వ ఉంటుందండి. ఈ దశపని అనేదండి అన్ని పురుగులకి నివారణకు పనికొస్తుందండి. అంటే ఏ పంట కన్నా మనం ప్రయోగం చేయొచ్చండి, పనికొస్తుంది. అలాగేనండి మేనామృతం అండి. మేనామృతం అంటే చేపల వేస్టేజ్ తోటి, చేపల వేస్టేజ్ పోనివ్వకుండా 1 కేజీ వేస్టేజ్ని తీసుకొని 1 కేజీ బెల్లం, కొంచెం మసిబొగ్గు పొడి వేస్తామండి. మొన్న కిషన్ మేళంలో అమ్ముకోవడం జరిగిందండి. 1 లీటరు 100 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నానండి. ప్రకృతిలోని సహజ వనరులైన సేంద్రియ పదార్థాలను ఉపయోగించి మేలైన యాజమాన్య పద్ధతులతో సుస్థిరమైన పంటలు ఉత్పాదకతతో ఆరోగ్యవంతమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించే విధానమే సేంద్రియ వ్యవసాయం. ఈ పద్ధతుల ద్వారా పండిన వాటిని సేంద్రియ ఉత్పత్తులు అంటారు.
వ్యవసాయంలో సుస్థిరత తేవాలంటే లాభసాటి వ్యవసాయానికి, నిలకడగా దిగుబడులు పొందడానికి వ్యవసాయ సుస్థిరత ఎంతో ముఖ్యమైనది. ఆహార భద్రతకు, పౌష్టికాహార ఉత్పత్తికి, సహజ వనరులు, పరిసరాల పరిరక్షణకు తోడ్పడుతుంది. సేంద్రియ వ్యవసాయంతో వీటిని సాధించడం సాధ్యమవుతుంది. అంతేకాదు, ఈ విధానంలో పెట్టుబడులు తగ్గడమే కాకుండా అధిక లాభాలను పొందడానికి వీలవుతుంది. ఈ విషయాలను గమనించిన ప్రకృతి వ్యవసాయ విభాగం ఈ సాగు పట్ల రైతులను ప్రోత్సహిస్తోంది. ఐసీఆర్పిలో 12 మంది సారు. సో మాకేంటంటే మొత్తం రైతులు ఏపీసీఎన్ఎఫ్ రైతులు 1722 మంది సార్. అలాగే విస్తీర్ణం 1221.40 సెంట్లు సార్. సో మాకేంటంటే ఈ ప్రకృతి వ్యవసాయంకు రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి న్యాచురల్ ఫార్మింగ్ గురించి, అలాగే రసాయనిక ఎరువుల గురించి ఈ రెండింటికి కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది సార్. ఇక్కడ పంటలు ఏంటంటే మనకి ప్రధానంగా వరి, జీడి మామిడి, కూరగాయలు పంటలు పండితే సారు. ప్రధానంగా పిఎండిఎస్ అనేది 18 రకాల పిఎండిఎస్ అంటే ప్రీమాన్ డ్రై సోయింగ్ అనేది సార్. ఇదేంటి తొలకరికి వర్షాలు పడేటప్పుడు మనకి ఏదైతే మనం పంట వేస్తామో ఈ పంట మొత్తము 18 నుంచి 30 రకాల విత్తనాలు వేస్తుంటారు. 42 రోజులు సార్. అయితే విత్తనాలు వేయడం వల్ల అంటే భూమి గుల్లబారుతుంది. అలాగే వానపాములు 12 మీటర్లు సార్, ఇంచుమించి 12 మీటర్ల నుంచి కింద మీద వస్తుంది సార్. దీనివల్ల అంటే నత్రజని కూడా స్థిరీకరిస్తారు. అలాగే ఈ యొక్క పిఎండిసి వల్ల మనం ఏదైతే పశువులు ఉన్నాయో ఆ పశువులు కూడా దాని వేసుకొచ్చారో ఇదేంటంటే ఇప్పుడు ఇంచుమించి ఎకరానికి 5-6 టన్నులు గెత్తం తయారవుతుంది సార్. సో అలాగే భూమి గొల్లబారడం వల్ల మనకి వరి కానీ ఏ పంట అయినా సరే అంటే 365 రోజులు కూడా భూమి పచ్చగా ఉండటానికి ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు ఉదాహరణకి చిన్న చిన్న పురుగులు వచ్చాను నార్వలో ఉన్నాయి అనుకోండి, వాటికి ఏంటంటే మేము ఫస్ట్ దాకా నియమాస్త్రం ఇస్తాము. ఒకవేళ గ్రోతింగ్ పెరగాలనుకోండి, ఆ గ్రోతింగ్ ఏంటంటే జీవామృతం. ఈ జీవామృతం ఇవ్వడం వల్ల ఏముందంటే భూమిలో ఉన్న పోషకాలే కానీ వీటికి కూడా పోషకాలు ఇవ్వడం వల్ల అంటే మొక్క వేపుగా వస్తుంది సారు. అలాగే మనకేంటంటే ఇప్పుడు యూరియా డిఏపి వేస్తాము. యూరియా డిఏపి వేసే బదులుగా ఘనజీవామృతం అనేది ఇది ఒక 100 కేజీలు తయారు చేస్తుంది సార్. ఈ 100 కేజీలకి 300 చివుకుని గెత్తం వేసి 400 గెత్తము మనం ఏదైతే ముందుగా దొమ్మెట్టిన తర్వాత యూరియా జల్లుతారో అదే బదులుగా ఈ ఏపీసీఎన్ఎఫ్ పద్ధతి ప్రకారంగా 400 కేజీలు గెత్తం జల్లినట్టయితే ఇది నేచురల్గా పనిచేస్తుంది సార్. అజోలా ఉంటుంది సార్. అజోలా ఉన్నది అంటే అది నీరు తక్కువగా ఉపయోగిస్తారు. ఆ అజోలా కూడా మనకి ఆవులకి దానా వేసుకోవచ్చు, తర్వాత కోళ్ళకి దానా వేసుకోవచ్చు.